హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా అరుణ్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొకటి బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది నాకు కొంచెం ఏమంటారు, మొత్తం నాకు అనిపించిన నా పర్సనల్ ఇంటెన్షన్ మాత్రం అంటే, జనాలకి ఒక్కొక్క మైండ్ సెట్కి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. ఒక మనిషికి ఉన్న ఆలోచన ఇంకో మనిషికి ఉండదు. ఇలాంటివి జనరల్గా అందరము ఒకేలాగా ఆలోచించాలన్న రూల్ ఏమి ఉండదు. కానీ నేను ఈరోజు తీసుకున్న టాపిక్ అయితే నాకు అనిపించింది, జస్ట్ ప్రతి ఒక్క బిగ్ బాస్ వీడియో కింద కానీ, లైక్ స్టార్ మా పేజ్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా సరే బిగ్ బాస్ ఏదైనా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే బిగ్ బాస్ చూసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఒక్కటే మాట అంటున్నారు. ఈరోజు నేను మాట్లాడే మాట కూడా దాని గురించే అనమాట. మణికంఠ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నా, నాగమణికంఠ గురించి. అందరు ఏమంటున్నారంటే, బిగ్ బాస్ నుంచి ఫస్ట్ నాగమణికంఠని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అది కరెక్టే, ఎలిమినేట్ చేయాలి అని అంటున్నారు. చేస్తే అయిపోతుంది, ఈ స్ట్రెస్ హౌస్ ఎన్విరాన్మెంట్ పాడైతుంది, ఆయనకున్న నెగిటివిటీ మొత్తం హౌస్లో అంతా స్ప్రెడ్ అవుతుంది అని రకరకాల మనుషులు మెసేజెస్ చేస్తున్నారు. అండ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, మణికంఠ వెళ్ళిపోవాలి అని చెప్పేసి. నేనేమంటున్నా అంటే, నా పర్సనల్ ఇంటెన్షన్ ఏంటంటే, ఏ మనిషి కన్నా ఒక అవకాశం అనేది చాలా అవసరం. ఆ అవకాశం అనేది మణికంఠకు వచ్చింది. ఆయన పాస్ట్ గురించి అంతా చెప్పుకునేటప్పుడు నాకు కూడా అనిపించింది, అంటే ఇప్పుడు చెప్పగానే వినగానే ఒక పాయింట్లో బాధ అనిపించింది. దాని తర్వాత అనిపించింది, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు నీ బాధలు అవన్నీ ఏమంటారు, వాటిలలో నుంచి నువ్వు గెట్ ఆన్ అయ్యి సెట్ అవ్వడానికే కదా నువ్వు బిగ్ బాస్కి వస్తావు అని కూడా నాకు అనిపించింది. లైక్ అందరికీ అనిపించినట్టు నాకు అది కూడా అనిపించింది. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు మన బాధలే కానీ ఇంకేమున్నా సరే వాటన్నింటినీ వదిలేసుకోవాలి. అంటే అవి మనల్ని వదిలేటివి కాకపోయినప్పటికీ వాటిని వదిలేసుకొని మనం వచ్చి మాత్రం ఇక్కడ మన 100% ఇవ్వాలి. అండ్ మన 100% ఇచ్చుకుంటూ మనం జనాలకు రీచ్ అవ్వాలి, దాని నుంచి మనం ముందుకెళ్ళాలి అనే అదే ఆలోచనతోనే అందరూ వస్తారు. మణికంఠ కూడా అంటే ఆ బ్యాగేజ్ పెట్టుకొనే వచ్చిందా, లేకపోతే వచ్చినాక ఇక్కడ ఒక ఆయన ఇన్సిడెంట్ తోని మళ్ళీ అదంతా గుర్తొచ్చిందా అనేది తెలియదు. కానీ మణికంఠ చెప్పింది ఏంటంటే, నాకు ఒక ఆప్షన్ వచ్చింది, ఒక ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్ అనే ఈ ప్లాట్ఫామే నాకు ఫైనల్, ఇంకా నాకు దీని తర్వాత వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి చెప్పింది. అది చెప్పినప్పుడు అక్కడ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా తీసుకునే అంత ధైర్యం, అంత ఒక థాట్ ప్రాసెస్ మణికంఠకు ఉండాలి. అది కూడా వాస్తవం. ఏంటి, ఫస్ట్ రోజు జస్ట్ ఎంటర్ అయింది, గ్రాండ్ లాంచ్ అయ్యింది, వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యిండ్రు. ఎంటర్ కాగానే అనిల్ రావుపూడి గారు వచ్చేసి ఏం చేసిండ్రు, ఒక చిన్న ప్రాంక్ చేసిండ్రు. మీ 4 మెంబర్స్లో, అంటే లాస్ట్ అనిల్ రావుపూడి గారు రాకముందు 4 మెంబర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ దాంట్లో నుంచి నేను ఒకళ్ళని బయటికి తీసుకెళ్తున్నా, బయట ఉన్న వాళ్ళని ఒకళ్ళని స్వాప్ చేస్తున్నా అని చెప్పేసి అనిల్ రావుపూడి గారు అనడం జరిగిందనమాట. దాంట్లో ఆ 4 మెంబర్స్ లేచి అక్కడ నిలబడినారు లివింగ్ ఏరియాలో. ఆ నిలబడిన టైంలో మ్యాక్సిమం ఓట్స్ మణికంఠని తీసేయాలి అని చెప్పేసి పడినాయి. మ్యాక్సిమం ఓట్స్ మణికంఠని తీసేయాలని చెప్పేసి పడినాయి. కొంతమంది మాత్రమే, జస్ట్ ఆ కొంచెంలో నిఖిల్ కూడా ఉన్నాడు అనమాట. నిఖిల్ ఏం ఆలోచించిందంటే, అందరు ఒకటే పర్సన్కి వేయడం బదులు ఆల్రెడీ మ్యాక్సిమం ఓట్స్ మణికంఠకు పడిపోయినాయి కాబట్టి ఇంకెవరికైనా వేరే వాళ్ళకి వేస్తే అయిపోతుంది కదా, అందరూ ఒకటే పర్సన్ని కార్నర్ చేసినట్టు ఉండొద్దు అన్న ఆలోచనతోని నిఖిల్ ఇంకా కొంతమంది ఒక 3-4 మెంబర్స్ మాత్రమే వేరే వాళ్ళకి 1 ఓట్ అట్లా పడడం జరిగింది. కానీ మ్యాక్సిమం ఓట్స్ మొత్తం పడినాయి మణికంఠకి. దట్ మీన్స్ మణికంఠ వెళ్ళిపోవాలి. ఒకవేళ అది ప్రాంక్ కాకుండా నిజం అయి ఉంటే మణికంఠ ఈ పార్టీకి బయట ఉండేటోడు, అది ప్రాంక్ కాకుండా నిజం అయి ఉంటే. కానీ అది ప్రాంక్ కాబట్టి ఓకే. ఆ రోజు ఆయన పాస్ట్ అంతా ఒక్క సెకండ్ ఆయన మొత్తం పాస్ట్ అంతా గుర్తొచ్చిండొచ్చు. అరే నేనేంది అసలు, నేను ఇప్పుడైతే ఎంటర్ అయినా, ఇప్పుడే ఇట్లా అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానా
అదే ఒక్క సిచ్యువేషన్లో మీరు కానీ నేను కానీ ఉంటే ఎవరికైనా అదే ఆలోచన వస్తుంది. గ్రాండ్ లాంజ్ నుంచి అయిపోయి లోపలికి అడుగు పెట్టి కనీసం ఒక గంట కూడా అందులో ఉండకుండా అట్లీస్ట్ ఒక 1 వీక్ కూడా నీ ఆట చూపించకుండా నువ్వు జస్ట్ అట్లా రావడం, ఇట్లా స్వాప్ అయ్యి వెళ్ళిపోవడము అని అంటే ఏ మనిషి అది తట్టుకోలేరు. నాట్ ఓన్లీ మణికంఠ, అక్కడ నిఖిల్ ఉన్నా సరే, పృథ్వీ ఉన్నా సరే, సోనియా ఉన్నా సరే, శేఖర్ భాష ఉన్నా సరే, ఆదిత్య గారు ఉన్నా సరే, ఎవరు బేబక్ ఎవరు ఏ కంటెస్టెంట్స్ ఉన్నా సరే అది మాత్రం తట్టుకోరు. అక్కడ నిజంగానే వాళ్ళకి నెగిటివిటీ అనేది వస్తుంది, అది సహజం. ఆ రోజు ఆ ప్రాంక్ అయిపోగానే మణికంఠ కూడా చాలా ఫైర్ అయిపోయాడు. అంటే అనిల్ రావుపూడి గారు అది ప్రాంక్ లాగా కూడా చేయలేదు కదా, చాలా సీరియస్గా చేసేసరికి మనకు చూసేటోళ్ళకి తెలుసు అది ప్రాంక్ అని, కానీ వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు అట్లనే ఫీల్ అయిపోయినారు. మణికంఠని అనిల్ రావుపూడి గారు అడగడం జరిగింది, నీ ఫేవరెట్ హీరో ఎవర్రా అని చెప్పి. అడగగానే ఒకవేళ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక మాస్క్ అయితే ఉంది, ప్రతి మనిషికి ఒక మాస్క్ ఉంటుంది, ఉండకుండా ఏ మనిషి ఉండడు. అది ఒకవేళ అట్లా అడగగానే ఇమ్మీడియట్గా షో హోస్ట్ నాగార్జున గారు కదా, నాగార్జున సార్ నా ఫేవరెట్ అని చెప్పేచ్చు కదా మణికంఠ. లేకపోతే మణికంఠ షోల్డర్ పైన అనిల్ రావుపూడి గారు ఇట్లా చేసుకొని అడగడం జరిగింది కదా, అవును సార్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు కదా. అది చెప్పలేడు, ఇది చెప్పలేడు. ఏం చెప్పిండు, నాకు నేనే ఫేవరెట్, నాకు ఎవరు లేరు. అది జెన్యున్గా ఆయన హార్ట్లో నుంచి వచ్చిన మాట. అది ఎందుకనంటే ఆ టైంలో బయటికి వెళ్ళిపోతుంది కదా, ఏం అర్థం కాలేదు. అది ఒకవేళ అది ప్రాంక్ అని ముందే తెలిసి ఉంటే అక్కడ ఇంకేదైనా మాట్లాడేటోడేమో, మార్కులు కొట్టేయడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో అక్కడ ఇంకేదైనా మాట్లాడేటోడేమో. కానీ అది నిజమని నమ్మిండు కాబట్టి నాకు ఎవ్వరు ఫ్యాన్స్ లేరు సార్, నాకు నేనే ఫ్యాన్ అని చెప్పేసి చెప్పిండు. అనిల్ రావుపూడి గారు కూడా ఒక సెకండ్ ఆగమైపోయింది. సరే ఏమైనా పాట వస్తే పాడు, ఏదో ఒక పాట అయితే పాడేసిండు, ఏదో శ్లోక టైప్ పాట అయితే పాడేసిండు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే అని చెప్పాడు. ప్రాంక్ అని చెప్పిన తర్వాత మణికంఠకి ఎవరైతే ఓట్స్ వేసారో వాళ్ళందరూ ఫ్యూజ్ ఎగిరిపోతే ఫస్ట్. ఎందుకంటే రావడమే ఒక మనిషితోని నెగిటివిటీ పెట్టుకుంటే అది ఎవరికైనా. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆదిత్య గారు ఉన్నారు, ఆదిత్య గారిని ఏమంటారు, ఈ ప్రాంక్ ఆదిత్య గారి మీద జరిగి ఆదిత్య గారు బయటికి వెళ్ళిపోతున్నారు అనగానే ఆయన లోపలికి మళ్ళీ వచ్చి ఇది ప్రాంక్ అని తెలిసినప్పుడు నాకు ఓట్ చేసిన వాళ్ళంతా అని చెప్పేసి ఆయన కూడా పెట్టుకుంటాడు. శేఖర్ భాష గారు ఉన్నారు, శేఖర్ భాష గారు అయినా సరే ఎవరైనా సరే అక్కడ ఎవరైనా సరే అది ప్రాంక్ అని తెలియనంత వరకు, అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఏముంటుంది, ఏమంటారు, వీళ్ళందరూ నేను వెళ్ళిపోవడానికి ఓట్ చేశారు కదా అని మనిషి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతా కూడా లేకుండా ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళు మాస్క్ ఒకటి కాదు ఒక 10 వేసుకున్నారని అర్థం. ఒక మాస్క్తో ఉన్నారు అని కాదు కానీ వాళ్ళు ఒక 10 మాస్కులు వేసుకున్నారని అర్థం అనమాట. మాకు అది కూడా లేదు, మేము ట్రాన్స్పరెంట్ అని చెప్తే ఒకవేళ వాళ్ళు ఒక మాస్క్తో లేరు, వాళ్ళు 10 మాస్కులతో ఉన్నారు నా అనాలిసిస్ ప్రకారం అయితే. ఇప్పుడు జనరల్గా మణికంఠ గురించి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే మొన్న నామినేషన్స్లో చెప్పిండో అది చెప్పిన తర్వాత అంత ఏమంటారు ఒకటేసారి బర్స్ట్ అవుట్ అయిపోయి ఏడ్చి గోల చేసి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న విగ్గుని తీసి పాడేసి ఇది నా ఒరిజినాలిటీ, ఇదే నేను అని యాక్సెప్ట్ చేసుకొని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళగానే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి పాపం అక్కడ కూడా ఎంత ఏడ్చిండు. నాకు పాపం అనాలి అని కూడా లేదు, కానీ పాపం అనేది ప్రతి మనిషిలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటే మాత్రం పాపం అని ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒక మనిషి రాగానే వెళ్ళిపోవడానికి ఓట్ చేసిన వాళ్ళు ఆ మనిషి ఉంటుండు అని తెలిసినప్పుడు ఆ నెగిటివిటీ ఆ మనిషిలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అంత పాస్ట్ ఉంది. నేను అదే అంటున్నా, పాస్ట్ని వదిలేసుకొని వచ్చి ఉంటే బాగుండేది మణికంఠ. ఎందుకంటే మణికంఠ సోనియా ఎట్లయితే వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడుతుందో ఈ పాయింట్ తప్పు అని చెప్పి సోనియా ఏదైతే మాట్లాడుతుందో సోనియా తర్వాత ఆ హౌస్లో అంతే గట్టిగా మాట్లాడేది అవును ఇది తప్పు అని చెప్పేది మణికంఠ మాత్రమే. తక్కిన వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఈ 1 వీక్ నుంచి అంటే ఇప్పుడు 4 డేస్ అయిపోయింది ఆల్రెడీ. ఈ 4 డేస్ నుంచి కూడా ఇంకా గమ్మునున్నారు. అంటే ఎవరు కూడా వాళ్ళ మాస్క్ తీయదలుచుకోవట్లేదు. ఇంకా టైం ఉంది కదా చూద్దాం అనేది అంటున్నారు.
కానీ వీళ్ళిద్దరు మాత్రం గట్టిగా మాట్లాడరు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏది వచ్చినా సరే ఫస్ట్ సోనియా రియాక్ట్ అవుతుంది. దాని తర్వాత సోనియా రియాక్ట్ కాగానే ఆ ఒక్క పాయింట్ ఏమంటారు మణికంఠకి నచ్చింది అంటే మణికంఠ కూడా ఆ ఒక్క పాయింట్ మీద ఖచ్చితంగా ఫైర్ అవుతాడు. అంత ఫైర్ అయ్యే మనిషికి ఒక్క అవకాశం ఇస్తే తప్పేంటి? ఇదే వీక్లో అతన్ని బయటికి పంపిస్తే గేమ్ ప్లాన్ ఏందో తెలియదు, టాస్క్లు ఆడతాడా ఆడాడా తెలియదు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా నేను, రేపు నెక్స్ట్ వీక్లో కూడా ఆయన ఏం ప్రూవ్ చేసుకోలేడు అనుకో, నెక్స్ట్ వీక్లో మనం కూడా బయటికి నెట్టేస్తాం. ఈవెన్ నేను కూడా బయటికి నెట్టేస్తాం. ఎందుకు అని అంటే ఒక మనిషికి ఒకసారి ఒక అవకాశం ఒక్క ఆఫర్ మనం ఇచ్చినంత మాత్రాన అది మనం మన ఇంట్లో నుంచి ఏమి ఇవ్వట్లేదు. ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసింది, వచ్చిండు. ఒక్క ఆఫర్ ఇస్తే అతని లైఫ్ ఏంటి, మేబీ ఈ ఒక్క ఆఫర్తోని అతని లైఫ్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇంకా డౌన్ అవ్వచ్చు, ఇంకా డమ్ అయిపోవచ్చు. కానీ ఒక్క ఆఫర్ ఇస్తే తప్పేంటి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను లైవ్ చూసినంతసేపు మణికంఠని ఎలిమినేట్ చేయండి, మణికంఠ వల్ల హౌస్ అంతా పాడైపోతుంది, ఆయన నెగిటివిటీ మొత్తం హౌస్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా అరే పాపం ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నలు ఎవరు లేరు. నాకు అదే అనిపిస్తుంది. అంత డిప్రెషన్లో ఉన్న మనిషి, అంత స్ట్రెస్లో ఉన్న మనిషి బిగ్ బాస్తో మాట్లాడి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఓపెన్ అప్ అవ్వలేదు, ఇంకా కూడా ఎవరితో వెళ్ళి మాట్లాడట్లేదు. ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉండడానికే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ మాట్లాడుతున్నాడు. ఈ రోజు లైవ్లో అయితే నవ్వడం కూడా జరిగింది. అది అసలు మణికంఠ ఈ 4 డేస్లో నవ్వడం కూడా చూడలేం, కానీ ఈ రోజు లైవ్లో అయితే నవ్వడం కూడా జరిగింది అనమాట. కొంచెం చేంజ్ అవుతున్నప్పుడు, ఒక పర్సనాలిటీ కొంచెం చేంజ్ అవుతున్నప్పుడు ఆ పర్సనాలిటీని మనం కొంచెం ఒక ఓట్తోని అతనికి మనము సేవ్ చేస్తే మేబీ రేపు అతని లైఫ్ ఇంకా గొప్పగా అవుతుండొచ్చేమో. లేదనంటే ఇంకా ఆయన చేతులారా ఆయన ఇట్లానే ఆలోచనలలో ఉంటే మనం ఏం చెయ్యలేము, అది మన చేతులలో లేదు. కానీ ఒక్క అవకాశం అనేది ప్రతి మనిషికి రావాలి. ఈ వీడియో మాత్రం నేను ఖచ్చితంగా ఈ ఒక్క పాయింట్ మీదే చేస్తున్నాను. ఎందుకంటే ఆ స్టోరీ అదంతా విన్నప్పుడు ప్రతి మనిషికి ఒక పాస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాస్ట్ ఉన్న మనుషులు ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ అందరిది భయంకరంగా ఉంటుంది. మీకున్న పాస్ట్ నాకుండదు, నాకున్న పాస్ట్ మీకుండదు. అట్లానే మణికంఠకున్న పాస్ట్ మనకుండదు, మనకున్న పాస్ట్ మణికంఠకు ఉండదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఆ మనిషి ఒంటరి పోరాటం, అంటే ఒక్కడే ఉండడం. ఆ ఒక్కరు ఉండడం వల్ల ఎంత స్ట్రెస్, ఎంత డిప్రెషన్, అది ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించి అది నిజం అని అనుకుంటే ఒక్క ఓటేసి మనకంటే నీ ఒక వీక్ సేవ్ చేయడంలో తప్పేమీ లేదు. అది మన ఇంట్లో నుంచి మనం మన ఆస్తి రాసిస్తలేము, మనం ఏం చేస్తలేము. జస్ట్ ఒక హ్యుమానిటీ చూపిస్తున్నాం. ఈ వీక్ కూడా అట్లానే ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటా ఉంటే ఈ హ్యుమానిటీ మనకు కూడా నశించిపోతుంది. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మణికంఠ ఏమంటారు లైవ్లో కనిపిస్తే కాసేపు బాగానే అనిపిస్తుంది, కానీ కాసేపు నాకు మళ్ళీ పిచ్చి అనిపిస్తుంది. ఏ సోది ఎప్పుడు ఇదే. అయితే ఇది నాకు మణికంఠ పైన అనిపించింది అనమాట. ఎందుకు అనంటే ఎప్పుడు నాకు కూడా అనిపిస్తుంది కెమెరా ముందుకు రాగానే, అరే ఏందబ్బా ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాడు, ఎంత మారమన్నా అసలు మారడేంటి, అసలు ఎందుకు వచ్చింది ఇట్లాంటప్పుడు బిగ్ బాస్ హౌస్కి, రాకపోయి ఉంటేనే అయిపోయేది కదా అని అనిపిస్తుంది. సమ్ పాయింట్ అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే అనిపిస్తుంది పోనీలే నిజంగానే అంత డిప్రెషన్లో ఉన్నాడు. అది చాదస్తం కూడా అనిపిస్తుంది నాకు. ఊరికే ఒకటే చెప్పి అదే మాట చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరితో గంట సేపు కూర్చుంటే గంట సేపు అదే చెప్పుకుంటూ నేను పీపుల్ని ట్రస్ట్ చేయను. అవును, ఒకసారి నువ్వు అనుకున్నావు నేను పీపుల్ని ట్రస్ట్ చేయను అన్నప్పుడు ట్రస్ట్ చేయొద్దు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి గేమ్ ఆడడం కోసం కాబట్టి నువ్వు గేమ్ ఆడాలి. అంతేగాని ఎంతసేపు నేను పీపుల్ని ట్రస్ట్ చేయను అని అంటాడు. ఓకే, ఇట్స్ ఫైన్, నువ్వు ట్రస్ట్ చేయకు పీపుల్ని, కానీ గేమ్ అయితే ఆడాలి. కానీ నాకు మణికంఠ విషయంలో అనిపించింది ఒకటే అనమాట, హౌస్ ఎన్విరాన్మెంట్ పాడవుతుందా అంటే పాడైతే అంటే ఈ ఒక వీక్ సేవ్ అయితే నెక్స్ట్ వీక్ పాడైతుండొచ్చు, అంతకు మించి అయితే ఇంకెక్కువ ఏం కాదు. ఎందుకంటే ఈ వీక్ ఒకవేళ బై మిస్టేక్ సేవ్ అయ్యిండు అని అంటే మాత్రం నెక్స్ట్ వీక్కి
టాస్క్లలో ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకుంటేనే మణికంఠ మళ్ళీ ఉండడానికి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడడానికి, నేను చేయడానికి నాకు అనిపించింది అయితే ఒకటి, ఆ మనిషి అంత డిప్రెషన్లో ఉన్నాడు, అంత స్ట్రెస్లో ఉన్నాడు. నిజంగానే ఫ్లాష్ బ్యాక్ అంత భయంకరంగా ఉంది. ఈవెన్ పాప కోసం బాధపడుతున్నాడు. ఇదంతా విన్నాం కాబట్టి ఒక్క ఛాన్స్ మనము యాజ్ ఎ హ్యూమన్గా హ్యుమానిటీ బేస్ మీద ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అనేది మన ఓట్స్ ద్వారా వస్తే తప్పేమీ లేదు అని నా పర్సనల్ ఇంటెన్షన్తోనే, నా ఓన్ అనాలిసిస్ నాకు ఇది మణికంఠ పైన అనిపించింది. అంతే నేను క్లియర్గా చెప్తున్నా. నాకు మణికంఠ కెమెరాస్ ముందుకు వచ్చినప్పుడు నాకు ఇంకా కూడా అదే అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఓదిగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఒక్క అవకాశం ఇస్తే తప్పు లేదు అని అనిపించి, స్పెషల్గా మణికంఠ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో అని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా మణికంఠ విషయంలో నిజంగానే ఇట్లా అనిపించి ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి అంటే నాలాగే ఇంకెవరు ఎంతమంది ఆలోచిస్తారు అనేది కూడా నాకు ఐడియా వస్తుంది అనమాట. ఇది మణికంఠ గురించి నేను మాట్లాడే టాపిక్స్. ఓకేనా, ఈ రోజుతో ఈ వీడియో కూడా అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు మీకు ఎవరికైనా మణికంఠ గురించి ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఒకసారి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే దాని తర్వాత మీకు నా నోటిఫికేషన్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఓకే గాయ్స్, బాయ్.